హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని ఎన్ని వరకు చూడండి, ఎన్ని వరకు చూస్తాను అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకొని ఎలక్ట్రిక్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్, ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఉంటుంది ఇది చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్న వాళ్ళ ఫోటో కానీ బ్యాక్ వచ్చేసి ప్లస్ అండ్ క్లిక్ చేసి 4:5 రేషియో క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటోతో చేయాలనుకున్న వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అవుట్ వేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ యారో చేసి పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకొని రెమినీ యాప్లో ఎన్హాన్స్ చేసుకోండి. రెమినీలో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్ అని క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ మోషన్లో వేసుకున్న ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి, రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. ఇలా యాడ్ చేసుకుంది ఇలా. సో మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో నేను కాపీ చేసుకోండి. ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని గ్రూప్లో క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసుకొని కిందకి డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సో మళ్ళీ గ్రూప్తో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి ఎండ్ వరకు. ఇలా వస్తుంది ఇక. సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, సేమ్ మళ్ళీ అదే ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని కిందకి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసి కింద వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఫోటోలను కాపీ చేసుకోండి. ఫోటోలను కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి రైట్ సైడ్ మిడిల్లోకి ఇలా. సో మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి వీళ్ళ కిందకి డ్రాగ్ చేసి ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కనిపించేలాగా ఇలా ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ మార్క్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని గ్రూప్ని. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిగతాలోకి వెళ్ళేసి సో మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుంది. ఇక్కడ కూడా ఇలా యాడ్ చేసుకుని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసి మోటార్స్ కూడా వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా సో మళ్ళీ ఎంత గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఈ ఫోటో లేయర్స్ అన్ని కలర్ మన నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని రీప్లేస్మెంట్ పెట్టేసుకొని కలర్ పిల్లకి వెళ్ళేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ ఇలానే ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చిన ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ అని క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి గ్రూప్ అని క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఈ ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇది యాడ్ చేసి ఫోటోలను క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి.
బ్యాక్ వచ్చేసి గ్రూప్లో క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి ఇలా. సో మళ్ళీ గ్రూప్తో క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో ప్లస్ సైన్ క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 6 లేయర్స్ని కాపీ చేసుకోండి ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి మీకు నచ్చితే ఇలానే మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి రీప్లేస్ కొట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ఇలా యాడ్ చేసుకోండి ఫొటోస్ని. సేమ్ మళ్ళీ అన్నీ ఇలానే యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే రీప్లేస్ కొట్టేసుకోండి. ఈ గ్రూప్ క్లిక్ చేసి టైమింగ్లోకి వెళ్ళేసి ఇలా లాస్ట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి గ్రూప్ని ఇలా వరకు కరెక్ట్ ఫీట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఉంది కదా పైకి టోటల్ పైకి డ్రాగ్ ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మన డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరమనుకుంటారు మీకు నచ్చిన పాట లెక్స్ కొట్టేసుకోండి.